కేసీఆర్ సార్ వార్తలు లేక మస్తు రోజులు అవుతుంది కదా, మరి సారి నడమ కెమెరా ముంగటికి రానే లేదు కదా. కానీ ఇప్పుడు కూడా కెమెరా ముంగటికి రాలేదు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల లీడర్లను అటు సెంటర్లు వెళ్తున్న పార్టీలను కూడా కెమెరాల ముంగటికి వచ్చేటట్టు చేసిండు. ఇంతకు సార్ ఏమన్నాడు? వీళ్ళందరూ టీవీల ముంగటికి ఎందుకు వచ్చిండ్రు? మాటేమో గాని కేసీఆర్ సార్ సైగా కూడా సంచలనమే అవుతున్నది. అలా మరి దీంట్లో నిజమేంతో అబద్ధమేందో గాని ఢిల్లీకి పోయి కేసీఆర్ సార్ విలేకరులతోని ఎలక్షన్ల గురించి మాట్లాడిన మాటలు రెండు రాష్ట్రాలను ఆగమాగం చేస్తున్నాయి. అందరినేమో గాని పువ్వు గుర్తు పార్టీ వాళ్ళనైతే పెనంలే చేంపినట్టే ఫీల్ అవుతున్నాయి. ఇంతకు సీఎం సార్ ఏమన్నాడో ఎరికేనా? ఏపీలో జగనాల్ సార్ కొద్దిపాటి మెజార్టీతో గెలిచేటట్టే ఉన్నది, తెలంగాణలో మాకు అడ్డే ఉన్నది అని అన్నాడట. ఇట్లా అంటే ఎవరికేం నొప్పి కాకపోవు, కానీ పువ్వు గుర్తు పార్టీ పై సంబంధం ఓట్లు కూడా రావని బీజేపీ పార్టీని గంజిలీగా తిరగనేది ఇచ్చేసిందట. మోగడుగు పట్టినందుకు కాదు గాని యారాలు నవ్వినందుకు ఏడుస్తున్నా అన్నట్టు ఎవరో గెలుస్తారని చెప్పినందుకు కాదు గాని మేము పై సంబంధం ఘోరగామంటారా? చూసుకుంటూనే ఉండు, ఏపీలో తెలంగాణలో అధికారంలోకే వస్తాం, అట్లా తక్కువ అంచనా వేయకు అని పువ్వు గుర్తు లీడర్లు తెగ గింజుకుంటున్నారు. ఏపీలో అటవతలి మూలకెళ్లి సురు చేస్తే తెలంగాణలో యువతలి మూలకున్న లీడర్ల దాకా కేసీఆర్ సార్ కు టీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ లేస్తున్నారు. మమ్మల్ని చూసి నవ్వుతున్నావు గానీ ఏడ్చే కాలం వస్తదని ఎక్కిరిస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలను ఎండబట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అందిస్తున్నటువంటి ఒక గుడ్ గవర్నెన్స్ ప్రజలకు చెప్పి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలో రాబోతున్నాము. చూసిండ్రా, మరి కేసీఆర్ సార్ ఆ మాట అన్నడో లేడో గాని బరాబర్ గెలుస్తామంటున్నారు పువ్వు గుర్తోళ్ళు. కానీ వీళ్ళ ఎగురుడును చూసి పతంగి పార్టీ లీడర్ అసాదుద్దీన్ ఓవైసీ సార్ ఏమన్నాడో ఎరికేనా? కేసీఆర్ సార్ బతుకున్నంత వరకు తెలంగాణలో బీజేపీ గెలుసుడు కాదు కదా, ఎగురు కూడా పెట్టదని ట్విట్టర్ లో ఎరిక్కుండెత్తేసిండు. ఎవల ధీమా వాళ్ళది, ఎవల డైలాగులు వాళ్ళయి. కానీ అటు తెలుగుదేశము ఇటు టీఆర్ఎస్ పార్టీలు బీజేపీతోని దోస్తానా చేస్తామని అంటుంటే కిందికెళ్ళి కిసోంటి మంటలు మస్తు రసవత్తరంగా ఉన్నాయి కదా రాజకీయాలు.